ఏంటి సెల్ ఫోన్లు కొంటాం, పాత సెల్ ఫోన్లు కొంటాం అనుకుంటూ వస్తారు కదండీ రోడ్డు మీదకి. వాళ్ళకి మన ఆడోళ్ళు ఏం చేస్తారు, పాత సెల్లు ఉంటే ఇచ్చేసి హ్యాపీగా చీరలు ఏవో కొనుక్కుంటారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత సెల్ వల్ల వాళ్ళు ఇచ్చేసిన సెల్ వల్ల ఎంత నష్టపోతారో ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మనకు తెలియకుండా కొన్ని బ్యాంక్ విషయాలు, ఆధార్ కార్డు నెంబర్లు ఇవన్నీ ఉంటాయి కదండి. వాళ్ళు అన్నీ స్కాన్ చేసి వాళ్ళు మనల్ని ఏదైనా చేయొచ్చండి. బ్లాక్మెయిల్ అయినా చేయొచ్చు. లేదు అంటే మనం పొరపాటున మన బ్యాంక్ నెంబర్ అందులో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి బ్యాంకులో డబ్బులన్నీ తీసుకోవచ్చు. అలా చేస్తారండి. మీరు ఈ విషయం మర్చిపోతున్నారు. చాలా తప్పుగా అలాగా ఒక చీర కోసం మీరు మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. ఒక సెల్ ఫోన్ అని కాదు, ఏదైనా సరే ఒక్కసారి ఆలోచించి మనం ఎవరికైనా మనం వేయడం మంచిది. లేదు అంటే ఆ సెల్ ఫోన్ని కాల్చేసి మట్టేయండి. లేదంటే ఒక దాంట్లో అలాగా అది ఎందుకు పని కాకుండా శుభ్రంగా చితగ్గొట్టేయండి, పర్వాలేదు. అంతే తప్ప ఇలా మాత్రం చేయొద్దండి. ఆశపడి నిరాశపడకండి, తప్పదే. అండి నా పేరు రామప్రసాద్, నా ఛానల్ పేరు రాంపద్మనాథ్.